నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. జెన్జీ సునామీ ఎక్కడ చూసినా ఇదే మాట. అందరూ జపంలా దీన్ని మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ప్రధాన వార్తలు మచ్చుకు కొన్ని చూస్తే పాత కోటలు బద్దలు, రాజకీయ ముఖ చిత్రంపై జెన్జీ ముద్ర. మరి రాజకీయ చరిత్రను తిరగరాసిన యువ ఓటర్ల ప్రభంజనం. ఇక జెన్జీ సింహగర్జన, గడగడలాడుతున్న పాత తరం నేతలు. 5 రాష్ట్రాల్లో ఓటుతో వేటు, యువత సృష్టించిన పొలిటికల్ సునామీ ఇది. ఉపేక్షించలేనంత భారీ సంఖ్య, పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న లెక్కలు. పశ్చిమ బెంగాల్లో 1,37,00,000 కోట్ల గర్జన, దీదీ కోట్లో ప్రకంపనలు. ఇక అస్సాంలో 1,28,00,000, తమిళనాడులో 1,22,00,000 యువ కెరటం. మళ్ళీ తల్లిదండ్రులది గుర్తింపు ఓటు, జెన్జీది మాత్రం జవాబుతనపు పోటు. అధికారం కోసం పాకులాట వద్దు, మాకు కావాల్సింది ఉద్యోగ వేట. మరి ఉచితాల ఎరవద్దు, వ్యవస్థలో జవాబుదారీతనం ముద్దు అనే విధంగా ప్రచారాలు. మరి నిరుద్యోగ భృతి వద్దు, నియామకం మాత్రమే ముద్దు అంటూ జెన్జీ నినాదం. ఇక డిజిటల్ విప్లవమే ఆయుధం, పాలకుల వైఫల్యాలపై ఓటుతో యుద్ధం. 60 ఏళ్ల ద్రవిడ సంప్రదాయానికి బ్రేక్, తమిళగడ్డపై సరికొత్త ఏల విప్లవం. నేపాల్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఇప్పుడు భారత్లోనూ అదే యువ చైతన్యం. ఇక వారసత్వ రాజకీయాలకు పుల్ స్టాప్, ప్రజాస్వామ్యానికి జెన్జీ ఇచ్చే షాక్ ట్రీట్మెంట్. ఇది ఆరంభం మాత్రమే. ఢిల్లీ పీఠాన్ని శాసించబోతున్న జెన్జీ సైన్యం. రాజకీయాలంటే ముసలి తలకాయలు వ్యూహాలు కాదు, వారసత్వ గొడుగుల కింద సేద తీరడం, అంతకన్నా కాదు. మరి ఇది డిజిటల్ యుగం, ఇది జెన్జీ కాలం. నిన్నటి వరకు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే కుర్రాళ్లే కదా అని లైట్ తీసుకున్న పాతతరం రాజకీయ నాయకులకు ఈ ఎన్నికలు ఒక పీడకలని మిగిల్చాయన్నది అక్షర సత్యం. అటు బెంగాల్ నుంచి ఇటు తమిళనాడు వరకు ఓటు అనే ఆయుధంతో యువత సరికొత్త చరిత్రను రాసింది. అసలు 5 రాష్ట్రాల్లో ఏం జరిగింది, యువత ఏం కోరుకుంది, పాత కోటలు ఎలా కుప్పకూలాయి, ది రెవల్యూషన్ ఆఫ్ జెన్జీపై వస్తున్న కథనాలు, పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీలను నేడు మరిపిస్తున్నాయి. ఒకప్పుడు ఓటంటే కులం, మతం, ప్రాంతం లేదా తాతల నాటి అభిమానం. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ తరం కుర్రాడు కండువాళ్ళని చూడడం లేదు, తన రేపటి భవిష్యత్తును చూస్తున్నాడు. 5 రాష్ట్రాల ఎన్నికల గణాంకాలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. పశ్చిమ బెంగాల్లో 1,37,00,000, అస్సాంలో 1,28,00,000, తమిళనాడులో 1,22,00,000 మంది యువ ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. వీరు రాజకీయాన్ని ఒక సినిమాటిక్ థ్రిల్లర్లా మార్చేశారు. బెంగాల్ మేధావుల అడ్డా, కానీ ఇక్కడ జెన్జీ ఓటు ఆగ్రహానికి గుర్తుగా మారింది. అక్షరాల 25,000కు పైగా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడం అధికార టీఎంసీ పాలిట సరిదిద్దలేని కళంకంగా మారింది. 1,00,00,000 మందికి పైగా ఉద్యోగాలు ఉన్న రాష్ట్రంలో ఉద్యోగాల కుంభకోణం జెన్జీ రక్తాన్ని మరిగించింది. ఇక అధికార పార్టీ ప్రవేశపెట్టిన యువశ్రీ నగదు పథకాన్ని ఈ తరం సంక్షేమంగా చూడలేదు, తమ ఓటును కొనేందుకు ఇస్తున్న లంచంగా భావించింది. జెన్జీకి కావాల్సింది నెలవారీ భిక్షం కాదు, అర్హతకు తగ్గ ఉపాధి. పాలకుల జవాబుదారీతనం కోసం బెంగాల్ యువత సృష్టించిన ఈ సెగ నైరూప్య రాజకీయాల కోటలను బద్దలు కొట్టింది. ఇక తల్లిదండ్రుల గుర్తును చూసి ఓటేస్తే జెన్జీ మాత్రం వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ ఓటు వేసింది. అటు అస్సాం కొండల్లో కథ మరోలా ఉంది. ఇక్కడ ఓటర్లకు దాదాపు 29% మంది 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారే. 2019-20 మధ్య ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఇక్కడ యువతలో రాజకీయ చైతన్యం తారాస్థాయికి చేరింది. తమ భాష, తమ సంస్కృతి, తమ రాష్ట్రం అనే గుర్తింపు, ఆశ జెన్జీ తరాన్ని ఏకం చేసింది. ఈ యువతలోని గుర్తింపు ఆకాంక్షను అధికార పార్టీ చాకచక్యంగా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఫలితంగా వరుసగా 3వ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఈ యువ ఓటర్లే కీలకంగా మారారు. ఇక అభివృద్ధి కంటే కూడా తమ అస్తిత్వాన్ని కాపాడే వారికి జెన్జీ జై కొట్టింది. ఇది అస్సాం రాజకీయాల్లో ఒక కొత్త మలుపు. ఇక అక్షరాస్యతతో అగ్రస్థానం, కానీ యువత శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ.
ఓటర్లలో 50 లక్షల మంది మాత్రమే 18 నుంచి 30 ఏళ్ల మధ్య వారున్న వారి ప్రభావం మాత్రం అపారం. వీరు కేవలం ఓటర్లు కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న అత్యంత ప్రతిభావంతులైన జెన్జీ తరం. ఇక గతంలో రాజకీయాలంటే ఉదాసీనంగా ఉన్న ఈ తరం ఈసారి మౌలిక సదుపాయాల నిర్వహణలో నేరుగా భాగస్వాములయ్యారు. పరిపాలనలో నాణ్యత లేకపోతే ఊరుకునేది లేదని చాటి చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాలు అభ్యర్థుల గెలుపోటములను శాసించాయి. సామాజిక మాధ్యమాల్లో జెన్జీ లేవనెత్తిన ప్రశ్నలు పాలకులకు పీడకలలా మారాయి. ఇప్పుడు అసలైన థ్రిల్లర్ తమిళనాడు. 60 ఏళ్లుగా డిఎంకే అన్నా డిఎంకేల మధ్య సాగుతున్న ద్రవిడ సాంప్రదాయానికి జెన్జీ ఫుల్ స్టాప్ పెట్టింది. దాదాపు 2.28 కోట్ల మంది యువ ఓటర్లు ఈసారి కొత్త రక్తాన్ని కోరుకున్నారు. అదే దళపతి విజయ్ రూపంలో వచ్చిన టీవీకే అంటే తమిళగా వెట్రి కలగం. ఇక స్టాలిన్ 5 ఏళ్ల పాలన చూసిన జెన్జీకి మొదటి రాజకీయ అనుభవమే నిరుత్సాహాన్ని మిగిల్చింది. విజయ్ ఇచ్చిన ఏల విప్లవం నినాదం యువతలో పూనకం తెప్పించింది. డ్రగ్స్ రహిత రాష్ట్రం, తనఖా లేని విద్యార్థి రుణాలు వంటి వాగ్దానాలు జెన్జీని కట్టిపడేశాయి. ఇక చెన్నై సిటీలోని 16 నియోజకవర్గాల్లోనూ విజయ్ పార్టీ ఆధిపత్యం సాధించిందంటేనే ఇది కేవలం ఫ్యాన్ కల్చర్ కాదు అని అర్థమవుతుంది. అది ఒక పొలిటికల్ కల్చర్. ద్రవిడ సిద్ధాంతాల ముసుగులో సాగుతున్న పాత రాజకీయాన్ని జెన్జీ తరం తుడిచిపెట్టేసింది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. మొన్న బంగ్లాదేశ్, నిన్న నేపాల్, నేడు 5 రాష్ట్రాలు. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ఒక పవర్ హౌస్గా మారుతుంది. వీరికి పార్టీల జెండాల కంటే తమ రేపటి భవిష్యత్ ముఖ్యంగా కనిపిస్తుంది. తమను ఓటు బ్యాంక్గా చూసే పాలకులకు తాము ఒక లైన్ బాంబ్ అని నిరూపిస్తున్నారు. పాత తరం నాయకులు గుర్తింపు కోసం పాకులాడితే ఈ జెన్జీ తరం మాత్రం జవాబుదారీతనం కోసం పట్టుపడుతుంది. రాజకీయం మారాలి, నాయకత్వం మారాలి, లేదంటే ఓటుతో వేటు తప్పదు. ఈ సునామీలో పాత కోటలు కూలాల్సిందే, కొత్త చరిత్ర మొదలు కావాల్సిందే. చూసారుగా, జెన్జీ ఒక మూడ్ కాదు, ఒక మూమెంట్. 5 రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయాలకు ఒక హెచ్చరికగా నేడు మారాయి. యువతను తక్కువగా అంచనా వేస్తే పీఠాలు కదులుతాయని ఈ తరం ఓటర్లు స్పష్టం చేశారు. మరి ఈ మార్పు దేశ భవిష్యత్తును ఎలాంటి మలుపులు తిప్పుతుందో కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.